హలో అండి అందరికీ. ఈరోజు నేనైతే మా విలేజ్ స్టైల్లో తెపాల చెక్కలు ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను. సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో. ఫస్ట్ నేనైతే వరిపిండి తీసుకున్నానండి కొంచెం క్వాంటిటీలో. సో దానికి మీడియం సైజు ఉల్లిపాయలు ఇంకా 2-3 తీసుకున్నాను. సో ఇంకా పచ్చిమిర్చి ఇంకా 2 తీసుకున్నాను. ఇంకా కరివేపాకు, జీలకర్ర కొంచెం, రుచికి సరిపడా సాల్ట్. ఇవి ఏంటంటే తెపాల చెక్కలు చాలా బాగుంటాయండి. ఇలా ఎవరన్నా తెలియకపోతే కనుక డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవి చల్లగా అయిన తర్వాత ఒక పూట గడిచిన తర్వాతనే ఇంకా బాగుంటాయి. వేడిపైన కూడా బాగుంటాయి, కానీ కొంచెం చల్లగా అయిన తర్వాత టేస్ట్ ఇంకా బాగుంటాయి అన్నమాట. సో ఇంతే. ఇంకా దీంట్లో వాటర్ కలుపుకొని పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. యాడ్ చేసుకుంటే బాగుంటాయి, నేను యాడ్ చేసుకుంటాను. అవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ 3-4 కానీ త్వరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇది మీరు తినొచ్చు అనమాట, అంత బాగుంటాయి. ఎవరికన్నా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. మా సైడ్ అయితే మేము వీటిని తెపాల చెక్కలు అంటాము, మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది కూడా. సో ఈ వరిపిండి వచ్చేసి బాగా గట్టిగా కలుపుకోవాలి. అంటే గట్టిగా ఇన్ ద సెన్స్ మరీ అంత రాయిలాగా కాదు, మెత్తగా ఉంటుంది. కలిపిన తర్వాత జోరుగా లేకుండా కలుపుకోవాలి. ఎట్లా అంటే మనం ఇట్లా ఉండ తీసుకుంటే అది అంటకుండా జారిపోకుండా రావాలన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మనం దీన్ని. ఎందుకంటే దీంట్లో పచ్చిమిర్చి కూడా ఇంకా మనం దీంట్లో కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి మీరు 2-3 అలా స్పైసీస్ అయితే తక్కువ వేసుకోండి. మరీ స్పైసీ ఎక్కువ ఉంటే కనుక ఒక 2-3 సరిపోతాయి. మీరు వరిపిండి ఎంత తీసుకుంటారో దానికి తగినట్టుగా ఇలా కలుపుకోండి, చాలా బాగుంటాయి. డెఫినెట్గా కూడా ట్రై చేయండి. ఇలా కొన్ని ఏరియాస్లో వీటిని మెత్తడి చెక్కలు అంటారు, మేమైతే వీటిని తెపాల చెక్కలు అంటాం. సో చూసారు కదా, ఇలా మనం దాన్ని మొత్తం కలిపేసుకొని బాగా కలిపేసి ఇలా గిన్నెకి ఇట్లా అంటున్నా కూడా దాని నుంచి ఏమీ అంటుకోవట్లేదు గిన్నెకి కూడా. సో ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే ఏంటంటే మనం ఇట్లా తీసుకొని వాటిని చేయడానికి బాగా వస్తాయి. మరీ ఎక్కువ తడిగా కలుపుకున్నాం అనుకోండి చేయడానికి అవ్వదు. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది తెపాల చెక్కలు చేయడానికి. సో ఇలా వేసుకోవాలి. సో మొత్తం కలపడం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, తెపాల చెక్కలు చేసుకోవాలి కదా, మరి బాండి పెట్టేసి ఆయిల్ వేసేసుకుందాం ఆలస్యం లేకుండా. సో వెంటనే ఇట్లా బాండి పెట్టేసి కొంచెం ఆయిలే వేసుకుంటున్నాను. అంటే బాండి పెద్దది కదా, వెడల్పు ఉంటుంది, ఒక 2-3 వేసేసుకోవచ్చు అనమాట మనం. కొంచెం పెద్ద సైజు అయితే 1 సరిపోతుంది. దీంట్లో మీడియం సైజు అయితే 3 వేసుకుంటే సరిపోతుంది. సో దీనికోసం నేను కవర్ ఒకటి హ్యాండ్కి తగిలించుకొని, చూసారా ఇలా తీసుకోగానే చేతికి కూడా అంటకుండా ఇలా మనం చేసేటప్పుడు తడి చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా చక్కలాగా చేసుకోవాలి. లైక్ గారెలు కూడా ఇలానే చేస్తాం మా సైడ్, ఇలా కవరు చేతికి వేసుకొని. సో చూసారు కదా, ఇలా ప్రెస్ చేసుకోవడమే ప్రతిదాన్ని. మరీ అంత లావుగా చేసుకున్నా కానీ లోపల ఉడకదు, మీడియంగా చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకున్నామంటే కూడా బాగా ఇట్లా కాలిపోయినట్టుగా అట్లా అవుతాయి. మీడియం సైజులో చేసుకుంటే లోపల ఉడుకుతాయి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసాం అనుకోండి త్వరగా మాడిపోతాయి, లోపల ఉడకదు. ఇది బియ్యం పిండి కదా, లోపల ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా అటు ఇటు కాల్చుకుంటే లోపల కూడా ఉడుకుతుంది, మంచి టేస్టీ ఉంటాయి. సో ఇలా నేను ఒకటి వేసుకొని చూశాను. సో ఇది ఇంకా వేయడానికి ఖాళీ మనకి స్పేస్ ఉంది కాబట్టి ఇంకా వెంటనే ఇలా ఇంకొకటి కూడా చేసేసుకుంటున్నాను. సో ఇలా ఇది కంటిన్యూగా ఉంటుంది. మనం కాల్ని తీసుకోవడం, మళ్ళీ ఇంకా యాడ్ చేసుకోవడం, ఇవన్నీ వెంటనే చేసుకుంటూ ఉండాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి లోపలైతే కాలదు, మళ్ళీ వెంటనే తీసేసినట్టే ఉంటుంది. సో చూసారు కదా, ఇలా ఈజీగా తీసేయడానికి వచ్చేస్తాయి అన్నమాట కవర్ పైన వేసుకొని చేసుకుంటే. ఇంకా పూరీ బాక్స్ అలా వేసుకుంటే, పూరీ బాక్స్ ఉంటుంది కదా ఇలా ప్రెస్ చేసేది, అది మీ ఆప్షనల్, అలా కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇలా చేత్తోనే కవర్ కట్టేసుకొని చేస్తామన్నమాట. సో ఫస్ట్ వేసింది కొంచెం కాలడానికి వచ్చింది, మరీ ఓవర్గా కాలకూడదు, లైట్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుందండి. చూసారు కదా ఎంత ఈజీగా ఉన్నాయో. ఈవినింగ్ స్నాక్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట. మార్నింగ్కి కూడా బాగుంటాయండి, ఆరిపోయిన తర్వాత వీటి టేస్ట్ అంటే కూడా. అన్నీ జీలకర్ర ఇవి వేసాం కదా, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, బాగా తినేవాళ్ళం చిన్నప్పుడు ఇవి కూడా.
చూసారు అంత ఈజీగా చేసుకోవడానికి, దాని నుంచి తీయడానికి కూడా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మనకి, సింపుల్గా వచ్చేస్తున్నాయి కదా. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అలా కూడా బాగా యూజ్ అవుతాయండి. సో ఇక్కడ చూసారు కదా, రెండు వైపులా కాలుతున్నాయి. ఒకవైపు కాలగానే రెండో వైపుకి మనం తిరగవేసుకోవాలి, అప్పుడే మనకి ఈవెన్గా కాలుతాయి అనమాట. ఇలా చూడండి, ఫస్ట్ వేసింది మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. ఎక్కువ మరీ మాడబెట్టేయకూడదు, ఎందుకంటే ఆనియన్స్ మాని అంటే చేదు వస్తాయి కదా. సో లైట్ బ్రౌన్ కలర్లో ఉండగానే ఇలా తీసేసుకోవాలి. మిగతా కాలుతున్నవి అటు ఇటు తిప్పుకోవాలి మనం, అప్పుడే బాగా కాలుతాయి అనమాట. ఒకవైపే బాగా కాలి ఒకవైపు కాలకపోయినా అవి టేస్ట్ బాగుండదు అనమాట. సో చూసుకుంటూ, చూసారు కదా ఎలా కాలి పొంగుతున్నాయో, ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది చూడండి. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇలా రెండు వైపులా ఈవెన్గా కాల్చుకొని ఇంకా తీసేయడమే. చాలా త్వరగా అయిపోయే రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా త్వరగా చేసుకొని తినేసే వంట అని చెప్పుకోవచ్చు. ఇలా చూడండి, రెండో వాయి కూడా నేను 3 వేసుకున్నాను, రెండో వాయి కూడా వేసేసాను, కాలుతున్నాయి. ఇంకా ఒకదానికొకటి ఇలా వేసుకుంటూ వేసుకోవాలి. మరీ అంత ఎక్కువ ఆయిల్ వేయలేదు, బాండీ నిండా కూడా వేయచ్చు. ఏంటంటే మళ్ళీ ఇది మనం దేనికి యూస్ చేయం కదా, సో అందుకని కొంచెం వేసుకున్నాను. సో ఇలా తిప్పుకోవడం, ఒకవైపు కాలుతున్నాయి, ఇలా కాలుతుంది, మెల్లమెల్లగా కాలుతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి, లోపల ఉడకవన్నమాట. సో ఇవి మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. బియ్యం పిండితో ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట, అందరికీ కంపల్సరీగా నచ్చుతుంది. కాలిన తర్వాత ఇవి ఇలా ఉన్నా కూడా కొంచెం ఆరిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. చూసారు కదా, మళ్ళీ ఆ వాయిలని సెకండ్ వాయి కూడా తీసేసి మళ్ళీ ఇవి వేసుకుంటూ తీసుకుంటున్నాను నేనైతే. సో ముందు వేసినవి కాలిపోయినాయి. సో అవి తీసుకుంటూ ఇలా వేసుకోవాలి, అంతే. ఎంత ఈజీగా ఉండే, త్వరగా అయిపోయే, చేయడానికి కూడా పెద్ద కష్టం రాదు అనే దానికి కూడా లేదు. చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, అంత సింపుల్ రెసిపీ అనమాట ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. సో చూసారు కదా, సింపుల్, ఈజీ, టేస్టీ, క్రిస్పీ రెసిపీ తప్పాల చెక్కలు. సో మీరు కూడా లైక్ చేసేయండి.